ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫార్ కోడ్స్. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కోడింగ్ స్టార్ట్ చేయాలో తెలుసుకోబోతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను చేసిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హౌ టు చూజ్ యువర్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా చూస్ చేసుకోవాలంటే, ఫస్ట్ మీ పాత్ని ఐడెంటిఫై చేసుకోవాలి. మీరు ఏ దాని మీద చదవాలి అనుకుంటున్నారో, మీరు ఏ దాని మీద వర్క్ చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. వెబ్ డెవలప్మెంటా, ఏఎంఎల్ గురించా, లేకుంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించా, లేకపోతే జాబ్స్కి ట్రై చేయాలనుకుంటున్నారో, ఇవన్నీ తెలుసుకోవాలి. ఫస్ట్ మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మీరు తీసుకునే ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజీగా ఉంటే, మీకు ఫండమెంటల్స్ బాగా అర్థమైతే మీరు అప్కమింగ్ లాంగ్వేజెస్ని బాగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో మీరు ఫస్ట్లోనే మీకు హార్డ్ లాంగ్వేజ్ తీసుకోవడం కంటే ఫస్ట్లోనే ఈజీ లాంగ్వేజ్తో స్టార్ట్ చేసి ఫండమెంటల్స్ నేర్చుకొని దాని తర్వాత అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే, పెద్ద లాంగ్వేజెస్ నేర్చుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మీరు నేర్చుకునే ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీ భయాన్ని, ప్రోగ్రామింగ్ అంటే భయాన్ని తీసేస్తుంది, లేకుండా చేస్తుంది. దాని తర్వాత మీరు ప్రోగ్రామింగ్ అంటే ఇంతేనా, ఇలానేనా చేసేది, మన వెబ్సైట్లు ఇలానేనా తయారు చేసేది, మన సాఫ్ట్వేర్స్ ఇలానే తయారు చేసేది అని ఒక క్లియర్ ఐడియా మాత్రం వచ్చేస్తుంది. సో అందుకే మీరు ఎంచుకునే ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజీగా ఉండేలాగే చూసుకోవాలి. దాని తర్వాత నేర్చుకోవచ్చు. సో కామన్గా ప్రతి ఒక్క బిగినర్ చేసే మిస్టేక్ ఇదొకటే. ట్రెండ్ ఫాలో అవుతూ జావా ఉంది ట్రెండ్లో అని చెప్పి దాన్ని వెనకాల వెళ్ళిపోవడం, ఎవరో చెప్పారు, ఫ్రెండ్ చెప్పాడు ఇది నేర్చుకోవాలంట అని చెప్పి దాని వెనకాల వెళ్ళిపోవడం. కానీ ఇదంతా కాదు. ఫస్ట్ మీరంతకు మీరు రీసెర్చ్ చేసుకొని ఏ లాంగ్వేజ్ అయితే మీకు బాగా అర్థమవుతుందో, ఈజీగా అనిపిస్తుందో అది నేర్చుకోండి. ఒక బిగినర్కి అయితే ఫస్ట్ నేను సజెస్ట్ చేసేది ఏమంటే, ఒక బిగినర్ అయితే ఫస్ట్ పైథాన్ స్టార్ట్ చేయండి. పైథాన్ లాంగ్వేజ్ చాలా ఈజీ లాంగ్వేజ్. ఎందుకంటే సింటాక్స్ సింపుల్గా ఉంటుంది, ఇంగ్లీష్లో పదాలు ఉన్నట్టే ఉంటాయి ప్రతి ఒక్కటి. ఇది లాజికల్ థింకింగ్ మీద ఫోకస్ చేస్తుంది, ఓన్లీ లాజిక్స్ మీద ఫోకస్ చేస్తుంది. సింటాక్స్ అంత పెద్దగా ఉండదు, రూల్స్ అన్ని పెద్దగా ఉండవు, చాలా సింపుల్గా ఉంటుంది. ఒక బిగినర్ అయితే చాలా ఈజీగా నేర్చుకుంటాడు, చాలా బాగా అర్థమవుతుంది. జస్ట్ ప్రింట్ రాసేసి ఏదైనా ప్రింట్ చేయొచ్చు. అదే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అలా ఉండదు. దానికి మళ్ళీ హెడర్ ఫైల్స్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పైథాన్లో అలా ఏముండదు, జస్ట్ ప్రింట్ ఒకటి రాసి ఇంటర్ప్రిట్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. అంత ఈజీగా ఉంటుంది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంత బాగా నేర్చుకుంటే మనం అంత బాగా ఏఎంఎల్, వెబ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్కి జాబ్స్ అంత బాగుంటాయి. పైథాన్తో స్టార్ట్ చేసి మరి మీరు ఏ లాంగ్వేజ్ అన్నా నేర్చుకోవచ్చు. మీకు సిఎస్సిలో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కావాలి అనుకుంటే, మీరు సిఎస్సి అయ్యి కోర్ సబ్జెక్ట్స్ మీద చదవాలి అనుకుంటే ఫస్ట్ గో విత్ సి లాంగ్వేజ్ని నేర్చుకోండి. ఎందుకంటే ఇది వచ్చి కంప్యూటర్ హార్డ్వేర్ని చెప్పుకున్నాం కదా, లో లెవెల్ హై లెవెల్ రెండు అని. అలా రెండింటిని మేనేజ్ చేయడం మనం నేర్చుకుంటాం. ఇంటర్నల్గాను ఎలా యాక్సెస్ మెమొరీని ఎలా కంట్రోల్ చేయాలి అనే ప్రతి ఒక్కటి మనం ఈ సి ప్రోగ్రాంలో తెలుసుకుంటాం. పాయింటర్స్ యూస్ చేస్తాం, వేరియబుల్స్కి మెమొరీ, ఇది చాలా ఉంటాయి. ఇఫ్ మీరు కోర్ సిఎస్సి అయితే సి ప్రోగ్రామ్ నేర్చుకోండి. లేదు నేను వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి, నేను వెబ్ అప్లికేషన్స్ని తయారు చేయాలి, నేను ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్. జావా స్క్రిప్ట్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ రెండింటికి చాలా ఉపయోగపడుతుంది. చాలా ఉన్నాయి జావా స్క్రిప్ట్లు నేర్చుకుంటే. లేదు నేను కార్పొరేట్ జాబ్స్కి వెళ్తాను, నేను డిమాండ్ ఉండేదే ఇచ్చేసుకుంటానంటే జావా కూడా నేర్చుకోండి. బట్ ఫస్ట్ స్టార్టింగ్లో ఏదన్నా పైథాన్ ఈజీగా ఉండే లాంగ్వేజ్ నేర్చుకొని పైథాన్ ఆర్ సి
ఈజీగా ఉండే లాంగ్వేజ్ నేర్చుకొని దాని తర్వాత జావా నేర్చుకోండి, చాలా బెస్ట్. లేకుంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, చాలా డిఫికల్టీ ఫీల్ అవుతారు. ప్రోగ్రామింగ్ అంటే భయం పడుతుంది, నేర్చుకోవాలంటే భయం పడుతుంది, అసలు ఇంత కష్టంగా ఉన్నా ఎలా రా అనిపిస్తుంది. సో మనం ఫస్ట్ ఎంచుకునే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంత సింపుల్గా ఉంటే అంత సింపుల్గా మనం ప్రోగ్రామింగ్ నేర్చుకోగలుగుతాం. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజీగా ఉండాలి స్టార్టింగ్ది. బట్ మెయిన్ థింగ్ ఏమంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు, ఫండమెంటల్స్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సేమ్ ఫండమెంటల్స్ ఉంటాయి. హై లెవెల్ ప్రతి దాంట్లో ఫండమెంటల్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో మనం ఫోకస్ చేయాల్సింది ఫండమెంటల్స్ నేర్చుకోవడం మీద, లాంగ్వేజెస్ నేర్చుకోవడం మీద కాదు. మీరు ఫండమెంటల్స్ బాగా నేర్చుకోగలిగితే, మీకు బాగా అర్థమైతే మీరు ఏ లాంగ్వేజ్ అయినా ఇలా నేర్చుకుంటారు, చాలా సింపుల్గా నేర్చుకుంటారు. సో ఫండమెంటల్స్ మీద ఫోకస్ చేయండి, ఆటోమేటిక్గా ప్రతి లాంగ్వేజ్ మీకు అర్థమవుతుంది, ఈజీగానే అనిపిస్తుంది. సో ఫస్ట్ స్టార్ట్ విత్ ఫండమెంటల్స్, దాని తర్వాత లాంగ్వేజెస్, దాని సింటాక్సెస్ ఇవి చూసుకోండి. సో ఇవాల్టి వీడియోలో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.